సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిట్టు వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక విషయం అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. సో మామూలుగా అయితే ఇదివరకు సీట్లు ఎక్కువగా ఉండేది. ఇప్పుడైతే పల్లెటూరులో మీషో కానీ అలాగే ఫ్లిప్కార్ట్ ఇంకా చాలా ఉన్నాయి, అమెజాన్. సో ఎక్కువగా అయితే మనకి డెలివరీస్ అయితే వస్తున్నాయి. సో ప్రతిదానికి కూడా మనం ఆన్లైన్ అయితే ఆర్డర్ చేసుకుంటూ మనకి వస్తున్నాయి. కానీ నా ఉద్దేశం ఏంటంటే చాలా వరకు ఎక్కువగా మనకి పల్లెటూరులో అందరూ కాదు, మెయిన్లీ కొంతమంది కొరియర్స్ అయితే క్యాష్ ఆన్ డెలివరీ ఎక్కువగా మనకి అవకాశం ఉంటుంది. ఎక్కువగా మనకి పెట్టేది కూడా క్యాష్ ఆన్ డెలివరీ. అయితే అందులో ₹5 నుంచి ₹10 వరకు అయితే మనకి ఎక్స్ట్రా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటున్నారు. సో మెయిన్లీ విలేజ్ సైడ్ ఎవరైతే మనకి ఆర్డర్స్ ఇస్తారో వాళ్ళు, సిటీలో అయితే మ్యాక్సిమం ఇవ్వరు. క్యాష్ ఆన్ డెలివరీ అదే అమౌంట్ ఇస్తారు. నార్మల్గా అప్పుడే యూపీఐ ద్వారా పే చేసినా మనకు అదే వస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే, సో ఎక్కువగా ఇప్పుడైతే విలేజ్ వైజ్గా ఎక్కువ పల్లెటూరులో మనకి ప్రతిది కూడా మెయిన్లీ ఇంకా ఉమెన్స్ ఆడవాళ్ళు అయితే ఎక్కువగా షాపింగ్ అంతా కూడా మనకు ఆన్లైన్లో చేస్తున్నారు. సో మనం ఆల్రెడీ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టేటప్పుడు మనం వాళ్ళకి ₹10 ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాం కదా. అదేదో మనకి అమౌంట్ ఉండేటప్పుడు ఆన్లైన్లో మనం యూపీఐ ద్వారా పే చేసుకుని మనకు రిటర్న్ అమౌంట్ వస్తుందండి. ఒకసారి మీరు చూడండి, ఎప్పుడైనా ఒక ₹20, ₹30 క్యాష్ బ్యాక్ రిటర్న్ వస్తుంది. మనకి ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి, అది ఒక ₹150 అయితే మనకు ₹130కే పడుతుంది ఇప్పుడు వెంటనే పే చేసేస్తే. సో ఆన్ టైం కూడా మనకి అది వచ్చేసి వాళ్ళు డెలివరీ వారు ఇంకా నోరు కూడా ఎత్తరు. మనకి ఒక ఓటీపీ అడిగితే చెప్పి డైరెక్ట్గా వెళ్ళిపోతారు. అదే ప్రోడక్ట్ మన క్యాష్ ఆన్ డెలివరీ పెడితే ఒక ₹150 అయితే 160 చెప్తారు. ఇంకొందరు అయితే ఇంకా 170 ఇలా ₹20 కూడా. అది మన క్యాండిడేట్స్ బట్టి, అంటే ఎక్కువగా లేడీస్ కాబట్టి రొటీన్గా ఎవరైతే ఎక్కువ ఆర్డర్స్ ఇస్తారో వాళ్ళైతే ఇంకా ఎక్కువగా వాళ్ళు తీసుకుంటే చూశాను పబ్లిక్. ఇది నా వరకు అయితే మ్యాక్సిమం నా దగ్గర అమౌంట్ ఉంటేనే ఏదైనా ప్రోడక్ట్ చేయాలి. నేను ఎక్కువగా అయితే ఫొటోస్, మా బాబు అలాగే మా ఫొటోస్ అయితే ఎక్కువగా ఫ్రేమ్స్ ఉంటాయి కదా, అవి అయితే ఇస్తుంటాను. సో నాకైతే అవి మామూలుగా అయితే 160, 150 వరకు కూడా క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉంటాయి. నాకైతే అవి 130, 120, 110 కూడా చాలా వరకు అయితే మన క్యాష్ బ్యాక్స్ రూపంలో వస్తాయి. సో అందుకని ముఖ్యంగా పల్లెటూరులో అది కూడా మెయిన్లీ మహిళలు, సో ఆడవారు ఎక్కువగా ఆర్డర్స్ ఇస్తారు కాబట్టి, సో అమౌంట్ ఉండేటప్పుడే అప్పుడే పే చేసుకుంటే మనకి రిటర్న్ మనము ₹20 మనకి లేదా ₹10 మిగులుతుంది. ఒకసారి చూడండి. అదే క్యాష్ ఆన్ డెలివరీలో మనం రిటర్న్ వాడికి ఇస్తాము, డెలివరీ వాడికి. అదే యూపీఐ ద్వారా అంటే మనం పే చేస్తే మనకైతే డెలివరీ డేట్కి వాడు ఇచ్చి వెళ్ళిపోతారు ఒక ఓటీపీ చెప్తే. సో ఇది చెప్పేదైతే చాలామందికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి. చెప్పే విషయం అయితే లేదు మేము క్యాష్ ఆన్ డెలివరీ ఇచ్చుకుంటాం అనుకుంటే అది మీ ఇష్టం. సో నేను చూసినంత వరకు అయితే అది చాలా వరకు మా విలేజ్లో అయితే మీషో అలా ఫ్లిప్కార్ట్ ఎనీ కొరియర్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఖచ్చితంగా ఎక్స్ట్రా టిప్స్ అయితే తీసుకుంటారు. కాబట్టి ఎలాగ మనకి క్యాష్ ఆన్ డెలివరీ అమౌంట్ ఇస్తాం కాబట్టి అదేదో ఆ అమౌంట్ ఉండేటప్పుడు మాకు 2 రోజులు ప్రోడక్ట్ చూసాం మనం ఆన్లైన్లో, అమౌంట్ లేదనుకోండి, క్యాష్ ఆన్ డెలివరీ అమౌంట్ ఇస్తాం కదా, అప్పుడు మనము ఆర్డర్ ఇచ్చుకుంటే సరిపోతుంది కదా. ఒక 2 డేస్ 3 డేస్ లేట్ అవుతుంది ప్రోడక్ట్ ఇంటికి వస్తుంది, అంతేగాని మనకైతే అమౌంట్ అయితే సేవ్ అవుతుంది. సో ఇది మనకైతే ఈ వీడియోలో మీతో చెప్పుకుందామని చెప్పి విషయం అయితే తెలియజేస్తున్నాను. సో చాలామందికి ఇది చూసి ఉంటారు, మెయిన్లీ పల్లెటూరు విలేజెస్లో, పల్లెటూరు వైజ్గా పల్లెటూరులో. సో ఎవరైనా నేను చెప్పేది కరెక్ట్ అనుకుంటే కామెంట్ చేయండి. సో అలాగే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్. స్టే ట్యూన్డ్ కిట్టు వ్లాగ్స్. సో యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, అలానే రీసెంట్లీ అయితే మా చిన్నబాబుది బారసాల వీడియో చూశారు కదా. సో నచ్చింది అనుకుంటాను. అలా మా పెద్ద బాబు బారసాల వీడియో కూడా అయితే ఉంది, ఒకసారి చూడండి. ఇక్కడ పెడుతున్నాను మీకు.